హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి అయితే క్యాప్సికమ్ ఫ్రై. దానికోసం అయితే క్యాప్సికమ్ని వాష్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసుకున్న మెంతి కూర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఒక 5 to 10 minutes వాటిని మగ్గనివ్వాలి. 5 minutes 10 minutes అయిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes బాగా మగ్గనివ్వాలి. లాస్ట్లో కొంచెం మనం పట్టి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes చిన్న మంట మీదనే బాగా వేయించుకోవాలి. తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి.